సార్ పీపీపీకి హైకోర్టు ఊతం, ప్రతిపక్షాల విచారం, షిరిడి సాయికి మద్దతుగా సర్కారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈ హైకోర్టు ఇది వాటికి ఇవ్వటము, ఒప్పందాలు చేసుకోవడం నష్టదాయకము. ప్రభుత్వ రంగంలో వీటిని కట్టడానికి పూర్తి అవకాశాలు ఉన్నప్పుడు కేవలం 5,000 కోట్ల కోసం ఈ విద్యా సంస్థలు, మెడికల్ కాలేజీలు తీసిపోయి ప్రైవేటు చేతుల్లో పెడితే అది ప్రజలకు దూరం అయిపోతుంది. రెండోది ఒకటి జరుగుతుంది వర్మ, ఇంకా అవి ఏర్పడకముందే ఆసుపత్రులను ఆ ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విధంగా, వాటికి హక్కులు కల్పించే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఆ పిటిషనర్ అడిగింది ఏంటంటే, ముందు దీనికి సంబంధించిన అన్ని విషయాలు పారదర్శకంగా ప్రకటించి వాళ్ళ పాత్ర ఏంటి, దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటి, అలాగే ప్రభుత్వ ఆస్తుల మీద వాళ్ళకి సంక్రమించే హక్కులు ఏంటి, దీని అనివార్యమా అత్యవసరమా, ఇవన్నీ సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇదేమి సమీక్షించకుండానే పీపీపీ ఒప్పందాలు చేసుకొని ఆ కాలేజీలు, ఆ స్థలాలు, ఆసుపత్రులు వాళ్ళకి ఇస్తుంటే నష్టం జరుగుతుంది అన్నది అక్కడ చేసిన ప్రధానమైన అభ్యర్థన. దాన్ని కోర్టు 1-2 సార్లు పరిశీలించక వాళ్ళు ఏమంటారు, వాళ్ళు కేవలం టెక్నికల్గా తోసిపుచ్చారు, సాంకేతిక కారణాలు. అంటే ఇది విధానపరమైన అంశం. విధానపరమైన అంశంలో మేము జోక్యం చేసుకోము. అందులో తప్పులు ఉన్నాయా, ఒకవేళ ఆ నిర్ణయాలన్నీ సక్రమంగా చేశారా లేదా, ఇవన్నీ తర్వాత ఫలితం వచ్చినప్పుడు కదా తెలుస్తుంది. కాబట్టి విధానపరమైన ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్లో మేము తొందరపాటుగా జోక్యం చేసుకోమన్న కారణంతో దాన్ని కాదన్నారు. అంతకుముందు మటుకు 1-2 కామెంట్స్ చేశారు. తప్పేముంది, పీపీపీలో కడితే ప్రైవేట్ పెట్టుబడులు వస్తే తప్పేముంది, అది ఇది అన్నారు. కానీ మనం గతంలో అనుకున్నాం, కేవలం కొన్ని కోట్లు పెట్టినందుకు ఒక 100 ఏళ్ల పాటు వీటి మీద హక్కు వాళ్ళకి కల్పించడం అంటే ఎంత నష్టదాయకమని. ఇంకా రెండో అంశము, ఈ ప్రైవేటు అన్నదే నిన్న మాట్లాడుకున్న ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ దానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఏం వెనక్కు తగ్గడం లేదు సరికదా, చాలా ఫాస్ట్ ట్రాక్ చేయాలి. షిరిడి సాయికి ఇచ్చినటువంటి ఇండోసోల్ దాన్ని చాలా ఫాస్ట్ ట్రాక్ చేయాలని, ఇంకో ప్రైవేట్ కంపెనీకి కూడా చేయాలని 2 ప్రాజెక్టులను ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్లో పెట్టారని. అంటే వచ్చిన ఆరోపణలను ఏబి వెంకటేశ్వరరావు లేకపోతే సిపిఎం వాళ్ళు చేసిన విమర్శలకు జవాబు చెప్పడం కంటే, వీటిని మేము ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నాము, ఫాస్ట్ ట్రాక్ చేయడం ద్వారా మా ప్రయారిటీస్, మా విధానం ఏదో తెలుస్తుందని ప్రభుత్వం చెప్తూ ఉంది. ఇలాంటి సమయంలో హైకోర్టు కూడా పీపీపీని కనీసం పరిశీలించడానికి తీసుకోకపోవడం పట్ల ప్రతిపక్షాలు అయితే విచారం వెలిబుచ్చుతున్నాయి. కోర్టు తీర్పును ఎవరేమీ చేయలేరు కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్తే వెళ్ళాలి. కానీ ఒకటి, కోర్టులు ఎప్పుడు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా లేవు. ప్రైవేటీకరణ నిబంధనలు అవి పరిశీలిస్తాయి. కానీ కోర్టులే కనుక వ్యతిరేకమైతే ఈ దేశంలో అసలు చాలా ఆస్తులు ఇప్పటికీ ఆఖరు బ్యాంకులు కూడా విదేశీ ప్రైవేటు, స్వదేశీ ప్రైవేట్ కూడా కాదు. కాబట్టి అది జరగబోతుంది.